మై ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, తండ్రి రామ్తా తండ్రికి, సదానంద యోగి మహారాజ్కి, మైకేల్ బాబాయ్కి, యూనివర్స్ నా కోసమై పంపిన తల్లి నితిక ఏంజల్ తల్లికి, మాస్టర్ సివివి నమస్కారమ్స్, మాస్టర్ సివివి నమస్కారమ్స్, మాస్టర్ సివివి నమస్కారమ్స్, తాతగారికి నమస్కారమ్స్, తాతగారికి నమస్కారమ్స్, తాతగారికి నమస్కారమ్స్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటూ, రోజులాగా ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి శాంత మేడంకి వెల్కమ్ చేస్తున్నాం. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ స్టేషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి తనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆ స్వయానికి, ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమాన క్షణంలోని విశ్వానికి, అలాగే అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థ స్వప్నేశ్వర్ మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈ నా కుటుంబ సభ్యులకి మరియు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కూడా ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలతో, కుండలిని రహస్యాలు మాస్టర్ శ్రీవివి గారి పుస్తకం చెప్పుకుంటున్నాము. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. మొన్నటి రోజు ఈ భౌతికాన్ని కుండలిని శక్తి చాలా నమ్మకు తగినట్లు సన్నద్ధపరచవలెను. సహజ పరిణామ దశ నుండి యోగ పరిణామానికి రూపాంతరం చెందవలసి ఉంది. కాలాతీతమైనది, అరుగుదల అయిపోయిన అవయవాలతో కూడినది. భౌతిక సుఖ సంతోషాలకు ఎక్కువగా వాడటం వలన వాటి విలువ, శక్తి తగ్గిపోయింది. ఈ విధంగా భౌతికము అస్వస్థతలకు గురి అయి క్షీణించి శిథిలం చెంది కాళ్ళు కాటికి చాచి మరణం పొంది చైతన్యం లేని పీనుకగా శ్మశాన వాటిక ఎందు కుక్కలు, నక్కలు, రాబందులు ఆహారంగా పూజించే స్థాయికి చేరింది. ఈ విధమైన దుస్థితి శరీరానికి రాకుండా కాపాడుటకే నూతన జీవన సూత్రములను కుండలిని ఆధారంగా ప్రవేశపెట్టి భౌతిక శాశ్వతత్వమును ఏర్పాటు చేయే ఉద్దేశము కలిగి ఉంది. ఇక్కడికి అయిపోయింది మొన్న. అణు ధాతువులలో మార్పు ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుందాము. అంటే కొంచెం చెప్పాను, కానీ ఒక చిన్న పేరాలు, ఒక 3 పేరాలు ఉన్నాయి. ఈ విధంగా అతి వేగంగా మార్పు చెందుతున్న కాస్మిక్ పదార్థములతో రూపొందిన శరీరమును పునర్నిర్మించి తీర్చిదిద్దిన తర్వాత పాత శరీరమును విసిరివేయవచ్చు. అంగ అవయవాలను, ధాతువులను, వ్యవస్థలను, అణువులను మెరుగుపరచడం జరుగుతుంది. సంపూర్ణత కలుగుతుంది. నూతన రూపమందు ఒక వ్యక్తి యొక్క భౌతిక రూపం ఆధారంగా కాకుండా ప్రత్యేక లక్షణాలతో గుర్తించడం జరుగుతుంది. నూతన జీవన సూత్రములు ప్రవేశపెట్టిన పరిణామాలు అమరత్వము లేదా మరణ రహిత స్థితి లక్షణాలు గల రూపంగా, ఆదర్శంగా ముందుకు తీసుకువెళ్తుంది. నూతనమైన మానవ శరీర రూపం నిర్మించడం తోటి వాయుతత్వ రూపం ఏర్పడి భగవత్పరమైన విధంగా దివ్యంగా పనిచేస్తూ మోక్షమునకు క్రియాశీలత వహిస్తుంది. వాయుతత్వ రూపం యొక్క పనితీరుల కాలము కనిష్ట స్థాయికి చేరిన తక్షణము శరీరాలను తిరిగి నిర్మించు శ్రమ, వ్యాకులత, బాధ్యత సహిత భారం నుండి సంపూర్తిగా విముక్తి లభిస్తుంది. దివ్యమైన సంపూర్ణ జాగ్రత్త అవస్థలో పనిచేయ నూతన వాయుతత్వ స్థితి తనంతకు తానుగా అన్యోన్య అంగీకారానికి వచ్చి పనిచేయడం మొదలు పెడుతుంది. భౌతిక యోగ శరీరంగా దివ్యమైనదిగా పొసగుతుంది. అన్ని వేళలలో గ్రహముల పనితీరులను తెలుసుకునే సామర్థ్యం లభిస్తుంది.
ఈ గ్రుడ్డులేనే మార్పు. అంటే ఈ సందర్భంగా మాస్టర్ గారు చెప్పిన ఉదాహరణాత్మకమైన ఒక రహస్య నియమమును మీకు తెలియజేయటం నా విధిగా భావిస్తున్నాను అని ఇక్కడ రచయిత చెప్తున్నారు. అంతరాంతరాలలో చెందు మార్పు అభివృద్ధి ఏ విధంగా ఉండుననగా గ్రుడ్డు లోపల మూల ద్రవ్యం మాదిరి ఉంటుంది. అనగా శరీర మూల పదార్థంలోనే శ్రేష్టమైన గుణమైన పదార్థమును ప్రవేశపెట్టడం జరుగుతుంది. లోపల గల పాతవైన మూల అణు పదార్థములను తీసివేసి నూతనమైన దివ్యమైన సహజ గుణములు గల జీవన సూత్రములతో పనిచేయనట్లు లోపల తగిన పదార్థం ఉంచడం జరుగుతుంది. ఫలదీకరణం చెందు సమయంలోనే గుడ్డులో మార్పులు జరిగే విదళనం. ఈ విధంగా గ్రుడ్డులోని నూతన పదార్థానికి ఒక కవచం ఏర్పడి నడమ ఉన్న నూతన ప్రాణి వృద్ధి అవుతుంది. ఇప్పుడు జీవ పదార్థం ఏ మాలిన్యము, దోషము, కల్తీ లేని దివ్య శరీరము, దీనితో ఏర్పడిన నూతన శరీరానికి భౌతిక శాశ్వతత్వం లభిస్తుంది. ఈ క్రియా విధానమును అమలుపరచుటకు కుండలిని యోగము రూపొందించినదే నూతన మానవ సృష్టి నిర్మాణ ప్రక్రియ. గ్రుడ్డు పైన ఉన్న గట్టి పెంకు పగిలిన తక్షణము దానికి ఎలాంటి ప్రకృతి సంబంధ వాసనలు, కర్మశేషములు అంటవు. ఈ విధంగా భౌతిక శాశ్వతత్వము సిద్ధిస్తుంది. ఈ ప్రకారం గుడ్డు పరిపక్వం పొందిన తర్వాత, దివ్యంగా పరిణితి చెందిన తర్వాత పెంకును పగలగొట్టి బాహ్య ప్రపంచంలోకి ప్రవేశిస్తుంది జీవం. కావున బాహ్యమున గల పెంకు పొర అంతరం నుండే పగులుతుంది. పెరుగుదల పురోభివృద్ధి పొందే కొలది దాని అంతర పనితీరుల క్రియా విధానము మనము గుర్తించలేము. సివివి చేపట్టిన చర్యలు ఏమని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్ సాధకులను ఉద్దేశించి బోధించిన విషయములు ఈ క్రింది విధంగా ఉన్నాయి. నేను భౌతికమును ఏ దశకు అభివృద్ధి చేయదలిచానంటే అవి: ఒకటోది, భౌతికం శిథిలావస్థ చెందకుండా ప్రతిఘటించు సామర్థ్యమును కలిగిస్తాను. ఇది అర్థమైంది అనుకుంటాను అందరికీ. అంటే మనం ఆ యోగ మార్గంలోకి వెళ్తే ఏ విధంగా మనల్ని, అంటే శిథిలావస్థ కంటే మనం చనిపోయే దశ గాని, వృద్ధాప్యం గాని దగ్గరికి రాకుండా ఆయన నివారించే విధంగా తయారు చేసి పెడుతున్నాడు అనమాట నూతన యోగంలో. అంటే భౌతికం శిథిలావస్థ చెందకుండా, అంటే పాడవకుండా అదే ప్రతిఘటించి సామర్థ్యమును కలిగిస్తారంట. రెండవది, బాహ్య ప్రభావాల నుండి హాని కలగకుండా కాపాడు శక్తి నిశ్చితపరుస్తాను. అంటే బయట ప్రభావాలు కూడా దానికి ఏ విధమైన హానులు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యాక్సిడెంట్ అవ్వడమో, ఎక్కడన్నా పడిపోవడమో, ఏదన్నా కానీ రోగం రావడమో, ఇవన్నీ ఏవి జరగకుండా ఆయన హాని ఏ విధంగా మనకు జరగకుండా నిశ్శక్తపరుస్తారన్నమాట. ఆ విధంగా తయారు చేసి మనకు భద్రపరుస్తారన్నమాట మన శరీరంలో. అట్టి ప్రతికూల ప్రభావాలను, మూడవది ఇది, అట్టి ప్రతికూల ప్రభావాలను భరించడానికి ఎక్కువ నిరోధక శక్తిని శరీరంలో ప్రవేశపెడతాను. అంటే ఏవైనా మనకి జరుగుతున్నప్పుడు కూడా భరించడానికి మనకి నిరోధక శక్తిని కూడా ఆయన ప్రవేశపెడతాడనమాట. నాలుగవది, ఎల్లప్పుడూ సంపూర్ణ జాగ్రత్త అవస్థలో భౌతికంలో జ్ఞానమును ప్రకాశింపజేస్తాను. ఎప్పుడు కూడా సంపూర్ణ జాగ్రత్త అవస్థ అంటే మనము అంటే ఎరుకలో ఉండే విధంగా భౌతికంలో కూడా మనకి ఆ జ్ఞానం ఉండే విధంగా ఆయన మనకి తయారు చేసి పెడతారన్నమాట. ఐదవది, కుండలిని శక్తి సరళంగా ప్రయాణించుటకు సుషుమ్న నాడిని ఏర్పాటు చేస్తాను. అంటే అది పూర్తిగా చాలా ఈజీగా ప్రయాణించే విధంగా సుషుమ్న నాడిని ఏర్పాటు చేస్తారంట. ఆరవది, ఎన్నడూ లేని విధంగా వెన్నుపూసను పునర్నిర్మాణం చేస్తాను. ఇది కోర్సుల ప్రాక్టీస్ ద్వారా జరిగే ప్రక్రియ. వెన్నుపూసను కూడా కొత్తగా నిర్మితం, అంటే మన పాతది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందో లేదో అనే దాంట్లో ఉంటాం కదా మనం. ఈ కోర్సులు చేస్తున్నప్పుడు ఇది ప్రాక్టీస్ ద్వారాగానే ఇది పనిచేసే విధంగా ఆయన ప్రవేశపెడతారన్నమాట. ఈ విధంగా రూపాంతరం పొందిన వెన్నుపూసను బోరు చేయుట సాధకులకు సులభతరం అవుతుంది. సుషుమ్న నాడి సంపూర్ణంగా కుండలిని శక్తి ప్రయాణానికి
సంసిద్ధంగా ఉంటుంది. ద్రవం గాని వాయువు గాని పోయే మార్గాన్ని క్రమబద్ధీకరించి అదుపులో ఉంచడానికి ఉపయోగపడే విధంగా శరీరంలో అనేక నూతన గొట్టములను ఏర్పాటు చేయవలసి ఉంది. యుక్తమైన విధంగా శరీరంలోని విడి భాగాలను బిగించి అవి ఒకటిగా సమతుల్యంలో పనిచేసే విధంగా ఏర్పాటు చేయే ప్రణాళిక ఉపకరణాలను అంగోపకరణాలను అమర్చవలసి ఉంది. కావున ఇప్పుడు మేడం శరీరమునకు మేడం ఇప్పుడు అది యోగ భాషలో అది ఆయన చెప్పిన భౌతిక భాషలో ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది కూడా అదే. మన ముందుకు ఇవన్నీ ఎందుకు వచ్చాయంటే ఇప్పుడు ఆ ప్రోడక్ట్ నాకు ఈ నోరు దీనివల్ల అట్లా అవుతుంది. ఆ ప్రోడక్ట్ కూడా మన ముందుకు అందరికీ అందుకే వచ్చింది. ఎందుకనంటే అది కూడా మన లోపల ఉన్న కణాలను కొత్త కణాలు పుట్టిస్తుంది. అది పాత కణాలను తీసేసి ఏవైతే చనిపోయి ఉంటాయో అవన్నీ తీసేసి కొత్త కణాలని సృష్టిస్తుంది, పుట్టిస్తుంది. మన శరీరంలో ఎక్కడెక్కడ నిర్మితం కావాలో అవి చేస్తుంది. ఆ ప్రోడక్ట్ అంటే ఒట్టికి ఏదో ప్రోడక్టు అంటే ఏదో బిజినెస్ అది కాదు. దాని పర్పస్ అది, దాన్ని అర్థం చేసుకుంటే. అందుకే ఇప్పుడు మన ముందుకు వచ్చింది అది కూడా. ఇవన్నీ ఉన్నాయి. ఈ యోగానికి, ఈ సాధనకి, ఈ జ్ఞానానికి ఎవరు వస్తారు, ఎవరు అందుకుంటారు? కానీ సామాన్యులతో సహా అందరూ వాడుకొని, అందరూ బాగుండి, అందరూ ఆరోగ్యంగా, అందరూ దాన్ని అర్థం చేసుకొని తీసుకొని ఒక మెట్టు ఈ మార్గానికి దాని ద్వారా ఒక మెట్టు ఎక్కి ఇట్లా పోయేదానికి అది కూడా ఉపయోగపడుతుంది, మనకు దోహదపడుతుంది, తోడ్పడుతుంది. అది విన్నారు కదా నేను. అది వింటూ ఉంటే అసలు ఆయన చెప్పేది దేహం గురించి చెప్తున్నాడా, స్పిరిచువల్గా మన యొక్క ఆత్మ గురించి చెప్తున్నాడు అన్నంత అద్భుతంగా చెప్పాడు చూడండి దాంట్లో. అది మన ఆలోచన తీరు కూడా లోపల చెత్త అంతా మనకి ఇదంతా ఉండింది, మనకి ఇట్లా ఆలోచనలు వస్తున్నాయి, ఇట్లా అంటే ఒక దౌర్భాగ్యమైన ఆలోచనలు వస్తుంటాయి కదా. ఎందుకంటే లోపల అవి పుట్టిస్తుంటాయి మన లోపల, మనం కాదు. మన లోపల కొన్ని లక్షల కోట్లు ఉన్నాయి కదా, అవి మనకు ఆ చెత్త ఆలోచనలు పుట్టిస్తూ ఉంటాయి. మనది కాదు అది. అవన్నీ మనం ఏమనుకుంటాం, అదన్నీ నేనే, ఇది నాదే, ఇది నాదే, ఇది నేనే అనుకుంటుంటాం. ఏది నువ్వు కాదు. అవన్నీ లోపల ఆడిచ్చే ఆట. మనం అవి ఆడిస్తుంటే మనం తోలుబొమ్మలాగా ఆడుతున్నాం అంతే. ఇవన్నీ చూడండి అబ్బాబాబాబాబా. ఎస్, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క ఎనర్జీ, ఫిఫ్త్ డైమెన్షన్ యొక్క పవరు అన్ని రూపాలలో అంటే ఒక ఉగాది పచ్చడిలాగా మన ముందుకు వస్తుంది మనం ఎదగడానికి. ఓకే మేడం. కావున శరీరమునకు అమరత్వము కల్పించుటకు ఇంత విస్తృతమైన క్లిష్టమైన శరీర సంబంధ కార్యములను చేపట్టవలసి ఉంది. ఇవి అతి సూక్ష్మ అంశములతో జరుగు ప్రక్రియ. ఈ విధముగా అందరికీ అమరత్వము, అందరికీ బ్రహ్మత్వము, మరణరహిత స్థితిని కలగజేయ ధ్యేయములతో రూపొందించిన ఈ యోగము కేవలము బ్రహ్మనుత కలిగించే మోసపూరితమైనది కాదు, ఆయుధార్థ ప్రక్రియ కాదు, విజ్ఞాన సహితమైనది, ఆచరణీయమైనది, దివ్యమైన ఒక శరీర నిర్మాణ శాస్త్రము, అకల్పితమైనది, అకృత్రిమమైనది. ఆశ్చర్యకరంగా కనిపించిన ఇది ఒక వినూత్న యథార్థ సృష్టి విధానము. మూల శరీరానికి సరి అయిన పోలికలు కనిపిస్తున్నాయి. జరగవలసిన క్రియను, క్రమమును, కార్య విధానాన్ని, సైన్స్ శాస్త్రరీత్యా జరుగు చర్య తీరును కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది ఈ యోగం. పని 12 డివిజన్లలో జరుగుతుందంట. ఇవేంటంటే ఈ ప్రక్రియ మూలాధారం నుండి హాస్టల్ వరకు 12 డివిజన్లలో, హాస్టల్ నుండి 12 డివిజన్లు అంటే మన యొక్క 12 తలాలు కావచ్చు, మన డిఎన్ఏ 12 పోగులు డిఎన్ఏ ఉంది కదా, దానికి సంబంధించి అవి కూడా ఉంటాయి మేడం. చూడండి ఇచ్చారు మేడం ఇక్కడ. హాస్టల్ నుండి మెంటల్ వరకు 12 డివిజన్లలో ఈ మార్పులు, చేర్పులు, కూర్పులు, సవరణలు ప్రవేశపెట్టి భౌతిక అశాశ్వత్వ శరీరంగా నిర్మించు ప్రణాళిక అమలులో మాస్టర్ గారు నిమగ్నులై ఉన్నారు. ఈ విధంగా ప్రస్తుతం ఉనికిలో ఉన్న ఈ పాత శరీరంలో ఏర్పాటు చేసిన 7 శక్తి కేంద్రాలు, గ్రహాలు లేదా ఫోర్సులు కలిసి ఒకే ప్రవాహ మార్గంలో పనిచేస్తాయి.
ప్రాణాన్ని సరఫరా చేయుటకు ఏర్పరిచిన క్రమం ఈ నూతన విధానమందు మారిపోతుంది. పాత శరీర విధానం చాలా క్లిష్టమైనది, అనేక అనవసర ప్రక్రియలతో పనిచేస్తుంది, ఉపయోగకరంగా లేదు. ఈ విధానం అమలులో అనేక శక్తి కేంద్రములలో భౌతిక జాగ్రత్త అవస్థ దెబ్బతినకుండా, ఏ మార్పు లేకుండా, సహజ వ్యవస్థ గందరగోళం కాకుండా సంరక్షిస్తూ నూతన ఏర్పాటు జరగడం ఒక అద్భుత యోగ కౌశలం. కావున 7 కేంద్రములు శరీరం ఒకే కేంద్రంలో పనిచేయనట్లు మార్పు చెందుతుంది. అటువంటి సమైక్యమైన ఒకే ఒక కేంద్రమే మహానిర్వాణికి భూమిక. నూతన సహస్రారము ఏర్పడి శరీరమందు పనిచేస్తుంది. తదితర పురాతనమైన ఆ చక్రాల కేంద్రములను, భూమికలను శరీరం నుండి సమూలంగా నిర్మూలించడం జరుగుతుంది. పతనం, ఆరోగ్య స్థితి, ఈతి బాధలు, దుఃఖాలు, మరణము నుండి కాపాడుటే కుండలిని యోగ ప్రధాన లక్ష్యం. శరీరం ఆదిలో ఏ స్థితిలో ఉండినదో దాని యథార్థ స్థానంలో ఉంచుట ఈ భౌతిక శాశ్వతత్వం యొక్క విముక్తిని యొక్క నిక్షిప్త రహస్యం. వారి వారి శరీరాలను వారి వారి అధీనంలో ఉండునట్లు నియంత్రణ చేయి సామర్థ్యమును పొందవలెను. ఆవశ్యకమైన సమస్త భాగములను సమకూర్చి ఈ ఘటాన్ని సిద్ధం చేసి శాశ్వత మేడం మేడం ఈ ఘట్టాన్ని సమకూర్చి శాశ్వతత్వానికి ఆయత్తం చేయవలెను. పృథ్వీతో సహా శరీరాన్ని కూడా ఈ విధంగా మొదలు అవసరమైన మార్పులు చేయుట శాశ్వతత్వానికి ప్రధాన సూత్రం. ఇంతటి మర్మము, సూక్ష్మములు, ప్రాధాన్యత గల పనితీరు శనిగ్రహము, బోరింగు మధ్య దశలో జరుగుతున్నది. మొదలు భౌతికమును ఏర్పాటు చేయుటకు రెగ్యులేషన్ వేగవంతంగా జరగవలెనని పనిపై తన కృషిని మళ్లించారు. ఈ కాస్మాస్ లో గల అనేక వస్తు పదార్థ, వాయు, గ్రహ, నక్షత్ర రూపముల కంటే మరణానికి కారణమయ్యే ఈ శరీరము అన్నింటికంటే ఈ యోగమందు ప్రధానమైన వస్తువు. కావున వాటి మాదిరి శరీరాన్ని కూడా మొదలు అమరమైనదిగా మార్పు చేయవలసి ఉంటుంది. అతి స్వల్పంగా పరిమితంగా ప్రాణమును నిల్వ ఉంచుకొను సామర్థ్యం గలది ప్రస్తుతం మానవ రూపం. ఇది అపరిమిత క్రియాశీలక ప్రాణ సరఫరాను నిల్వ ఉంచుకున్నట్లు దాని సామర్థ్యమును పెంచుకొనవలెను. అమరమైన శరీరంగా మార్చుకోవాలి. ఈ జన్మ ఎందే భౌతికంలో సంపూర్ణ జాగ్రత్త అవస్థలో అనారోగ్యం, పతనము, మరణము లేని స్థితిని పొంది ప్రవహించు అపరిమిత ప్రాణశక్తిని తీసుకొని నిల్వ ఉంచుకొని ఉపయోగించు సామర్థ్యము ఉండునట్లు ఈ శరీరాన్ని కుండలిని శక్తి ద్వారా పునర్నిర్మాణము చేయవలసి ఉంది. ఇదే భౌతిక శాశ్వతత్వము, అమరత్వము. ఇదే భౌతిక మోక్షం. ఇదే జీవన్ముక్తి, అమృతత్వము, బ్రహ్మత్వము, కైవల్యము, ముక్తి. వీటికి 7 పేర్లుగా ఇచ్చారన్నమాట. కుండలిని యోగేశ్వరుడైన పూజనీయుడైన మాస్టర్ సివివి గారు మనందరికీ మోక్షము, అమరత్వం కలుగునట్లు ఆశీర్వచనాలు కలుగజేయవలసినదిగా ఒక నిమిషం మేడం, పేజీలు ముందుకు పోయేసినాయి. కుండలిని యోగేశ్వరుడైన పూజనీయుడైన మాస్టర్ సివివి గారు మనందరికీ మోక్షము, అమరత్వము కలుగునట్లు ఆశీర్వచనాలు కలుగజేయవలసినదిగా మనందరి తరపున ప్రార్థిస్తున్నాను.
దయాభ్యర్థన లేనిది కుండలిని శక్తి ఆధారంగా మోక్షము శాశ్వతత్వము యోగం ద్వారా అసాధ్యము. పరాశక్తి సాధనకు భూమిక శరీరమే. అంతర్ సంబంధమైన ధ్యానము, ఆలోచన, జ్ఞానశీలమైన ఆలోచన ఈ సాధనకు అత్యవసరము. కావున భౌతిక శరీరం లేనిది మోక్షము, అమరత్వము, మెర్రి జీవితము, అంతర్బుద్ధి, దివ్య దృష్టి, సంకల్ప శక్తి అనుభూతులను పొందుటకు వీలు కాదు. వీటికి అనుభవించటకు, అనుభవం పొందుటకు నాణ్యమైన, శుద్ధమైన, సంపూర్ణ చైతన్యం గల శరీరము, అంతరాత్మ, అంతర్వివేకము, అంతర్యామి అత్యవసరము. ఈ విధంగా సంపూర్ణమైన ఆధ్యాత్మిక ఋషి సాంప్రదాయ యోగ జీవితము అవసరమని కుండలిని యోగము ఒక్కాణించి బోధిస్తుంది. తద్వారా మానవ జాతి స్వభావ ధర్మాల ప్రకారము ఏ కోరికలు లేని స్వతంత్రమైన అమరమైన శరీరంగా నిలిచిపోతుంది. దివ్యమైన నూతన శరీరంతోనే పరలోక సంబంధమైన బ్రహ్మానందము, సచ్చిదానందము సాధ్యం. కావున సాధన ఎందలి అంతరంగ విషయం ఏమనగా భౌతిక శాశ్వతత్వమును కలిగించి జీవన సూత్రములను ప్రకృతిలో ప్రవేశపెట్టుటే ప్రతి సాధకుని ధ్యేయం. సాధన ఈ సూత్రములను ఆవాహన చేయడమే. శాశ్వతత్వము అనగానేమి? ఇక్కడ సాధకులు ఒక విషయమును గుర్తుంచుకొనవలెను. శాశ్వతత్వం అనగా కేవలం భౌతిక స్వరూపం నిర్మాణం కాదు. ఈ నిర్మాణము రక్తము, మాంసము, కండర భాగాలు, నాడులు, ధనులు, సిరులు మొదలగు అనేక అవయవముల సమూహంతో రూపొందింది. ఈ అంగములన్నీ మార్పు చెందు గుణము కలవి. మానవులలో, జీవ కణాలలో జరుగుచుండే మార్పు ఈ ప్రక్రియ జీవశాస్త్రం ప్రకారము ఒక సార్వత్రికమైన నియమము, ధర్మము. భౌతికంలో జీవి రూపొందే శరీర భాగం యొక్క ఈథరిక్ ప్రక్రియ పునర్నిర్మాణ ప్రక్రియలో జీవిత పర్యంతం మార్పు లేని జీవితమును, ప్రాణ సంబంధమైన శక్తులను ప్రసాదించే ఈథరిక్ శరీరం. ఏ విధంగా అయితే ఈ శరీరం నీటిని, ఆహారమును, గాలిని గ్రహిస్తుందో అదే మాదిరి ప్రాణశక్తిని పీల్చుకొని నిల్వ ఉంచుకొని జీవిత పర్యంతము వినియోగిస్తుంది. పనితీరు కుండలిని శక్తి చాలన ప్రక్రియతో జరుగుతుంది. అమరత్వము పొందుపై ఏకైక మార్గం ఇదియే. ఈథర్ పాత్ర దైవాంగం. అనేక రకములైన ఫోర్సులు, కేంద్రాలు, ఆధారాలు, చక్రాలు మొదలగు వాటిని ఈథర్ తన యందు ఇముడ్చుకొని ఉంటుంది. ఇట్టి శక్తులను ఉంచడానికి ఏర్పాటు చేసిన పాత్ర లేదా ఇనుప పెట్టె ఈ శరీరం ఈథర్. ఇది శరీరమందు గల అనేక స్థూల భౌతిక పదార్థములను నియంత్రించి అవి నిర్వహించు బాధ్యతలను, విధులను, కర్తవ్యములను తమ తమ సాధనలలో పనిచేయనట్లు పనిని కేటాయిస్తుంది, నియంత్రిస్తుంది. సృష్టికర్త సంబంధమైన అణువుల డిపాజిట్ తో ఈథరిక్ శరీరము తమంతకు తానుగా ఘనీభవించినట్లు చేయవలెను. తద్వారా ద్రవం కాని కొంత కాఠిన్యం గల ఘన మానవ రూపంలో దైవాంగముగా నిలిచిపోతుంది. ఈథరిక్ ఘనీభవించిన తక్షణం దాని బాహ్యమున గల అన్య మూలము నుండి దిగుమతి అయిన భౌతిక పొర అంటే పూత ఈథరిక్ శరీర శక్తి చేత సాధకుడు దానిని సూక్ష్మమైన పరమాణువులుగా విడిపోయేటట్లు, కరిగిపోయేటట్లు, చెల్లా చెదరవుతున్నట్లు చేయవలెను. ఈ రహస్యార్థము గ్రహించడం ఎలా? అనేక శతాబ్దాల పాటు జీవించిన తర్వాత చితిలో తనంతట దహనమైపోయిన తన చితాభస్మం నుంచి పునర్నిర్మీకత యవ్వనతో ఉదయించి తిరిగి అనేక శతాబ్దాల పాటు జీవించిన అద్భుత కథలు మనకు అనేక పురాణాలలో కనిపిస్తాయి. ఇవి అద్వితీయమైన వ్యక్తి యొక్క అలనాటి అభూత కల్పనలతో నిండిన కథలు. ఒక సమన్విత తత్వం సదృశ్యంగా ఉదహరించుటకు సహకరిస్తాయి. కుండలిని యోగ సాధనతో అలనాటి మహాయోగులు ఇట్టి విద్యుత్తులను, లీలలను ప్రదర్శించారు. ఇవి అసాధ్యం కావు.
సాధనతో పొందదగినవి. దైవాంగము అనగానేమి? కావున అన్య మూలం నుంచి లేదా కాస్మాస్ నుండి దిగుమతి చేసుకున్న రక్త ఖండ మాంసాలతో కూడిన వ్యవస్థలో దైవాంగ అమరమైన భౌతికంగా నిలిచిపోతుంది. తర్వాత కాస్మాస్ సంబంధమైన భౌతిక పదార్థములను అన్య మూలం నుండి తీసుకొని ఉపయోగించు అవసరం ఉండదు. శరీరానికి మోక్షము శాశ్వతత్వము లభించుటకు కుండలిని యోగమందు గల ప్రక్రియ అతి క్లిష్టమైనది, రహస్యమైనది, సూక్ష్మమైనది, అర్థం చేసుకొనుటకు కష్టతరమైనది. ఈ ప్రక్రియే వాస్తవమైన అమరత్వపు భౌతిక శరీర నిర్మాణము, ఘనీభవించిన ఈతరిక్ శరీర నిర్మాణము సాధకుని తీవ్ర ప్రయత్నంతో జరుగుతుంది. దివ్యమైనది, నూతనమైనది ప్రస్తుత మన శరీరము అన్య మూల పదార్థముల సహాయంతో నిర్మింపబడినది. అపోహలు, అపార్థాలు, మిడిమిడి జ్ఞానము, పదాలకు, భావాలకు, మాటలకు, సాధనకు తప్పుడు వ్యాఖ్యానం చేయడం, తప్పుగా వక్రీకరించడం, వంకర టింకరగా ఉపయోగించటం వంటి వాటిని తొలగించుటకు ఈ రహస్య వాస్తవ విషయాలను చెప్పవలసి వచ్చింది. చక్రాలను రద్దు చేయటం. పైన ఉదాహరించిన వివరించిన కారణాల వలన రక్త మాంస కండరాల సహిత శరీరంలో ప్రధాన నాడులైన ఈడ, పింగళ, సుషుమ్న చక్రాలు మొదలగు శక్తి కేంద్రాలు ఇక మీదట మానవ శరీరంలో ఉండవు, పనిచేయవు. అవి ఈతరిక్ శరీరం అందే నిక్షిప్తమై ఉంటాయి. శరీరం నశ్వరమైనప్పటికీ ప్రకృతి, సృష్టి, కాస్మాస్ వస్తు పదార్థ రహస్యములను, మానవ రూప నిర్మాణ పరిణామ క్రమమును తెలుసుకొనుటకు ఈ పంజరము ఆవశ్యకము. అనేకమైన క్రియలు, కార్యాల అనంతరము శరీరము అస్తిత్వం పొంది తన ఉనికిని చాటుకుంటూ ఆట బొమ్మలా ప్రవర్తిస్తుంది. కుండలిని యొక్క మార్గ నిర్దేశంతో, వాహకత్వంతో నిమిషం మేడం. ఈ సృష్టికర్త సంబంధమైన అణువుల డిపాజిట్ తో ఈతరిక్ శరీరము తనంతకు తానుగా ఘనీభవించినట్లు చేయవలెను. తద్వారా ద్రవం కాని కొంత కాఠిన్యం గల ఘన మానవ రూపంలో దైవంగముగా నిలిచిపోతుంది. ఈతరిక్ ఘనీభవించిన తక్షణము దాని బాహ్యమున గల అన్య మూలం నుండి దిగుమతి అయిన భౌతిక పొర పూత ఈతరిక్ శరీర శక్తి చేత సాధకుడు దానిని సూక్ష్మమైన పరమాణువులుగా విడిపోయేటట్లు, కరిగిపోయేటట్లు, చెల్లా చెదరవుతున్నట్లు చేయవలెను. అంటే ఈ రహస్యం గ్రహించడం ఎలాగా అనేసి క్వశ్చన్ ఇక్కడ. అనేక శతాబ్దాల పాటు జీవించిన తర్వాత రీతిలో అనేక శతాబ్దాల పాటు జీవించిన తర్వాత చిత్తిలో తనంతటి తాను దహనమైపోయిన తన చితాభస్మం నుంచి నిర్మీకృత యవ్వనంతో ఉదయించి తిరిగి అనేక శతాబ్దాల పాటు జీవించిన అద్భుత కథలు మనకు అనేక పురాణాల్లో కనిపిస్తాయి. చక్రాలు కూడా రద్దు చేస్తారని కూడా చెప్పుకున్నాం కదా. ఇక్కడ అనేకమైన క్రియలు, కార్యాల అనంతరము శరీరము అస్తిత్వం పొంది తన ఉనికిని చాటుకుంటూ ఆట బొమ్మలా ప్రవర్తిస్తుంది. కుండలిని యొక్క మార్గ నిర్దేశనంతో, వాహకత్వంతో శరీర సంరక్షకత్వం వహించి ప్రవర్తించు ఈ శరీరము పనికిరానిదని త్రోసిపుచ్చుటకు వీలు లేదు. దోషారోపణ
చేయరాదు. సృష్టికర్తచే నిర్మితమైన ఈ శరీరాన్ని యోగ సాధనకు, జీవన పరమావధిని సాధించుటకు మనకు ప్రసాదించారు. దీని సహాయంతోనే పతన లక్షణం గల భౌతిక శాశ్వతత్వము లక్ష్యము పొందుటకు ఉపయోగపడుతుంది. కాంతి కిరణము ప్రాణమును, శక్తులను నిలువ ఉంచుకొనుటకు ఈ పంజరము ఒక గిడ్డంగిలా పనిచేస్తుంది. జీవాత్మ జన్మ తీసుకొనుటకు సున్నితమైన రాశి చక్రము డిగ్రీ ద్వారా కాంతి కిరణము వాయుతత్వ స్థితి నుండి భూమి మీదకు ప్రసారం అవుతుంది. తండ్రి యొక్క కాంతి వలయంలోకి ప్రవేశిస్తుంది. 3 చంద్రమాసములలో ఇది అవసరమైన ఓజస్సు రేణువులను, కణాలను ఉత్పత్తి చేసి రూపొందిస్తుంది. ఇందుగల తాత్కాలిక కుండలిని స్త్రీ దేహంలోని అండాశయములోనికి ప్రవేశిస్తుంది. తల్లి యొక్క రక్తం నుండి గర్భస్థ పిండము లేదా జీవి యొక్క ఆరంభ దశను నిర్మిస్తుంది. ఈ ప్రక్రియ మేడం ఒక్క నిమిషం, ఏం పేజీలు పగలంతా ఎగురుతుంది మేడం, ఇది ఎందుకు ఇట్లా? ఈ 3 అంటే జీవాత్మ జన్మ తీసుకున్నటకు సన్నిహితమైన రాశి చక్రం డిగ్రీ ద్వారా కాంతి కిరణము వాయుతత్వ స్థితి నుండి భూమి మీదకు ప్రసారం అవుతుంది. తండ్రి యొక్క కాంతి వలయంలో ప్రవేశిస్తుంది. 3 చంద్రమాసములలో ఇది అవసరమైన ఓజస్సు రేణువులను, కణాలను ఉత్పత్తి చేసి రూపొందిస్తుంది. ఇందుగల తాత్కాలిక కుండలిని స్త్రీ దేహంలోని అండాశయములోనికి ప్రవేశిస్తుంది. తల్లి యొక్క రక్తం నుండి గర్భస్థ పిండము లేదా జీవి యొక్క ఆరంభ దశను నిర్మిస్తుంది. ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది. స్వల్ప ఖాళీ స్థలము ఒక మాయావరణంగా ఏర్పడుతుంది. ఈ ఖాళీ స్థలము మానవుని జీవితకాల పర్యంతము నిలిచి ఉంటుంది. భౌతిక శాశ్వతత్వ ధ్యేయము ఏమిటి? ఈ ఖాళీ స్థలములను ఆది బ్రహ్మత్వంతో భర్తీ చేయవలెను. శక్తి పాత్ర వహించు కుండలిని సృష్టి పాత్ర వహించు ఆది ఈ విధంగా ఐక్యమవుతాయి. ఇదే శివశక్తుల కలయిక. విడిపోయిన అణువులు కలిసిపోతాయి. అంటే ఈ భౌతిక శాశ్వతత్వ ధ్యేయం ఏంటంటే ఆ ఖాళీ స్థలమును ఆది బ్రహ్మతో భర్తీ చేసి ఈ విధంగా ఏర్పడిన అంటే అంటే ఈ ఖాళీ స్థలము ఆది బ్రహ్మతో భర్తీ చేయవలను. శక్తి పాత్ర వహించు ఆది బ్రహ్మంతో భర్తీ చేయవలను. శక్తి పాత్ర కుండలిని సృష్టి పాత్ర వహించు అది ఈ విధంగా ఐక్యమవుతాయి. ఇదే శివశక్తుల కలయిక. విడిపోయిన అణువులు కలిసిపోతాయి.
వారి రాకకు మార్గము ఏర్పాటు చేయటయే ఈ యోగ ప్రయత్నము. ఈ కలయికయే మోక్షము. ఇదియే జీవ బ్రహ్మైక్య రాజయోగము. శిశువు చేయి మొదటి ఉచ్ఛ్వాస నిశ్వాసాల ప్రక్రియతో ప్రవేశించిన కిరణం ద్వారా అది హృదయ భాగమున జీవక్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. జీవాత్మతో ఒడంబడిక, పరస్పర సంబంధం గల ఈతర్ నూతన జీవన సూత్రముల క్రియాశీలతతో హృదయ భాగమున రూపొందుతుంది. ఈ విధంగా ఏర్పడిన ఈతర్ శాశ్వతంగా జీవి రూపొందే శరీర భాగముగా, గర్భాశయముగా, శరీరంలో రేణువులుగా, కణాలుగా నిలిచిపోతాయి. జీవ కణాలలో జరుగుతున్న మార్పు, దీనివల్ల ఆహార పదార్థాలు జీవ పదార్థంగా మారు. నీరు, గాలి, ఆహారం అనే ప్రక్రియ ముట్టుకుంటే పోతుంది మేడం. ఎందుకు ఇట్లయితుంది? పేజీలు మేడం ఎన్నిసార్లు ఎగురుతుంది, ఎందుకో ఈ ఫోను ముట్టుకుంటే చాలు పోతుంది, పైకి పైకి కిందకు పోతుంది మేడం. అప్పుడు గ్యాప్ ఇవ్వకూడదు, గ్యాప్ ఇవ్వకుండా ఏదో చెప్తూ ఉండాలి. గ్యాప్ ఇస్తే స్క్రీన్ ఖాళీ అయిపోతే చూసేవాళ్ళు. అట్లా కాదు మేడం, గ్యాప్ ఇవ్వలేదు, పట్టుకుంటాను కదా, కొంచెం జరుపుకుందామనే లోపల అట్లా అయిపోతుంది. నేను దాని గురించి చెప్పలేదు మేడం. అట్లా అయిందనుకో, ఆ లోపల అయ్యే లోపల అది మీరు తీసుకునే లోపల ఏదో చెప్తూ ఉండాలి, ఖాళీ ఇవ్వకుండా. ఎందుకంటే ఖాళీ ఇస్తే వీడియో చూసేటప్పుడు గ్యాప్ వస్తుంది కదా, చూసేవాళ్ళు. అదే మేడం, అది అందుకని ఏదో మీరు చెప్తూ మాట్లాడుతూ చూడాలి అప్పుడు. ఈ విధంగా ఈతర్ శాశ్వతంగా జీవి రూపొందే శరీర భాగముగా, గర్భాశయముగా, శరీరంలో రేణువులుగా, కణాలుగా నిలిచిపోతాయి. జీవ కణాలలో జరుగుతున్న మార్పు, దీనివల్ల ఆహార పదార్థాలు జీవ పదార్థంగా, అంటే గాలి, నీరు, ఆహారము అనే ప్రక్రియలు స్థిరంగా అభివృద్ధి అవుతాయి. కావున వాస్తవికమైన భౌతిక శరీరము ఈతరికి గాని జీవ సంబంధమైన ఆకృతి లేని పదార్థ రాశి సమూహం మూలకములు కావు. అయినప్పటికీ ఇది ఈతరికి కాదు. మూల కుండలిని 3.5 చుట్లు చుట్టుకొని ఉంది. బ్రహ్మసూత్రముల ప్రవేశమునకు జీవక్షేత్రము విధేయమై ఉండాలని నిర్బంధము అనుసరించి ఉన్నది. కావున అది మూల కుండలిని యొక్క జీవన సూత్రం. ఉనికిలో కనబడి దీనినే మనము వ్యక్తిత్వము అంటాము. చూడడానికి ఒకే వ్యక్తిలో స్పష్టంగా ఒకదాని వెనుక ఒకటి గాని 2 గాని అంతకు మించిన గాని వ్యక్తిత్వాలు ఉనికిలో కలిగి ఉంటాడు. యోగ సాధనకు బేషరతుగా భౌతిక ఉనికి ఎందుకు అవసరం అనగా, కాస్మిక్ ఉనికిలో ప్రాథమిక కుండలిని పూర్తి క్రింది స్థాయి వరకు పూర్తి వ్యక్తిత్వము, ప్రత్యేకమైన అస్తిత్వము పొందవలసి ఉంది. దీనికి భౌతిక శరీరము అత్యవసరము. అది బ్రహ్మతత్వము కుండలిని ఖాళీ ప్రదేశంలో ప్రవేశించిన తక్షణము మోక్షము, శాశ్వతత్వము సాధ్యమవుతుంది. ఇదియే కుండలిని జరుపు రహస్య విధానం. శరీర జ్ఞానము అవసరం. శారీరక క్రియా విజ్ఞానము, అంగ విశ్లేషణము, శరీర నిర్మాణము, వాటి కర్తవ్యాలు, ఉచ్ఛ్వాస నిశ్వాసాల సూత్రములు, గుండె కొట్టుకుని విధానము, ఆకలి, ఆలోచన ధోరణి, శరీర శుద్ధి, సర్దుబాటు, సవరణ, రాసాయనిక మార్పు, మిశ్రమము మొదలగు వాటిని గురించి కొంత జ్ఞానము ప్రతి సాధకునకు అవసరం. నీ శరీరమును గురించి, దాని పూర్వ చరిత్రను గురించి తెలుసుకొనిన అంచెలంచెలుగా నీవు ఆది బ్రహ్మస్థితికి చేరగలవు. కావున ప్రతి ఒక్కరూ తమ తమ శరీరాలను చెరపని విధంగా, దీర్ఘకాలం స్థిరంగా ఉండునట్లు మరమ్మతులు లేని విధంగా పోషించి కాపాడుకొనవలెను. దానిని సాధించుటకు ఆటంకంగా ఉన్న కారణాలను, భౌతిక మోక్షమును పొందుటకు గల సమస్యలను పరిష్కరించడానికి మార్గములను గుర్తించాలి. మాస్టర్ను పురికొల్పి ప్రేరేపించి నా కారణం ఇదే.
మానవ సృష్టి పరిణామ గమ్యస్థానమైనది దివ్య శరీరం గురించి అర్థం చేసుకొని మరణానికి కారణమైన అనారోగ్యము, వృద్ధాప్యము, వయస్సు, ఈతి బాధల నుండి ప్రతి ఒక్కరూ బహిష్కరించబడాలి. దివ్యాదేశంతో రాబో కాలపు శరీర నిర్మాణం గురించి భగవత్పరమైన ప్రత్యక్ష మార్గము ఒక బ్రహ్మ సంకల్పం, వారి రూపకల్పన వ్యూహము. కుండలిని శక్తి ఆధారం. కుండలిని పనితీరుల వ్యవస్థ ఆధారంగా పరాశక్తి ప్రజ్వలన, చాలనము, శక్తి ప్రసారము జరుగు ప్రక్రియ ద్వారా పరిణామ లక్ష్యమును సాధించవలసి ఉంది. పరాశక్తి ఆధారంగా కథ నడుస్తుంది. దీనికి పునాది మూలాధారం నందుగల కుండలిని క్షేత్రమే. భౌతిక శరీర బలహీనతకు, నిస్సత్తువుకు, శిథిలావస్థకు కారణాలు అంతరమున గల బాహ్య పదార్థములు, విషవాయువులు, మలినాలు, విష పదార్థాలు, కలుషితమైన అంతర్గత పర్యావరణము మొదలగునవి. భౌతిక మోక్షమును పొందుటకు ఇవి సమస్యగా, ఆటంకములుగా నిలిచి ఉన్నాయి. నూతన అవయవ నిర్మాణము, శక్తి చాలనమునకు శరీర భాగాలు ఒకదానికొకటి పొందిక ఉండేటట్లు కుండలిని యోగము ఒక వ్యూహ కల్పన పథకమును రూపొందించింది. ఇట్టి బ్రహ్మ సంకల్పిత ప్రణాళిక ఆధారంగా బ్రహ్మ అస్తిత్వ అనుభూతి పొందడము ఇందలి ప్రత్యేకత పథకమునకు ఆధారం. నూతన స్థూల రూపము ఏ విధంగా ఉండాలి, దానికి ఏ విధంగా సమగ్రతను, సంపూర్ణతను కలిగించాలి అన్న ప్రశ్నలు కుండలిని ఇందలి ప్రధాన సూత్రాలు. దైవదత్తమైన సూపర్ శక్తులతో ప్రస్తుత మానవ రూపమును మార్పు లేని స్థితికి, పతనం కాని స్థితికి, కాల పరిమితి లేని స్థితికి మారేటట్లు సాధించుటకు ప్రణాళికలను రచించారు. తద్వారా పోతపోసిన నూతన దివ్య శరీరంగా మారుతుంది. ఇదే భౌతిక శాశ్వతత్వం. కరిగిన ఇనుమును ఒక సాంకేతిక పద్ధతిలో ఉక్కుగా మార్చే మూసయందు పోసి ఏ విధంగా నూతన రూపమును తయారు చేస్తారో అదే విధంగా శరీరం లాంటి మూసలో నూతన జీవన సూత్రములను ప్రవేశపెట్టి కుండలిని శక్తిచే ఈతరి ప్రక్రియలో దివ్య శరీరంగా మార్చుకోదగిన యోగము ఇది. ఆదిలోని ఆ ఆది బ్రహ్మ పరమైనది, శాశ్వతమైనది, నిరంజనము. ఆ ఆది బ్రహ్మ మాత్రమే మరణ రహితంగా మార్చగలదు. భౌతికము నశ్వరమైనదను విషయము, నిర్వివాదమైన సత్యం స్వతసిద్ధమైనది అయినప్పటికీ నాణ్యమైన శుద్ధ బ్రహ్మతత్వము ప్రజ్ఞను, శ్రేష్టమైన శక్తిని మానవ రూపంలోకి ప్రవేశపెట్టి నశ్వరమైన భౌతికమును అమరమైనదిగా రూపాంతర పరిణామమును కావించవలెను. కుండలిని ఆధారంగా జరుగు ప్రక్రియ ముఖ్యంగా దోషముల రూప విక్రయ, అంగరూప పరివర్తన, ఘన ద్రవ వాయు స్థితులలో గల పదార్థము ఒక దాని నుండి మరొక దానికి మార్పు చెందుతుంది. సుషుమ్న నాడీ వ్యవస్థ దాని ద్వారా కుండలిని శక్తి ప్రవేశించేటప్పుడు కలిగే నాడులలోని మార్పు వేరే భాగాలకు తగినట్లుగా మారే అణు ధాతు ప్రవాహం తాలూకు విద్యుత్ ప్రవాహక శక్తి పెంచడానికి, పరివర్తనం కలుగజేయడానికి దాని ద్వారా శరీర పునర్నిర్మాణం జరుగుతుంది. సంకీర్ణ శక్తి చక్రాలు, భిన్నమైన స్వతంత్ర ప్రాణశక్తి క్షేత్రాలు, అవయవాలు కలిసి కాలక్రమంలో సంకీర్ణ శక్తి చక్రాలుగా మారుతాయనే మార్పు సిద్ధాంతమే మాస్టర్ గారి యోగ మార్గము. కుండలిని శక్తి ఆధారంగా జరిగే ఈ భౌతిక శాశ్వతత్వమే మాస్టర్ యోగ సాధన యొక్క రహస్యము, సారాంశము. లేనిచో భౌతిక అమరత్వము అను భావన కేవలం ఆచరణ యోగ్యం కానిదిగానే మిగిలిపోతుంది. అట్టి యోగము ఆదర్శంగా చిరకాలము జీవించదు. సిద్ధాంతపరమైన పద్ధతి గాని దానిగా అంతరించిపోతుంది. మోసము, భ్రమగా నిలిచిపోతుంది. ఆయుధార్థ జ్ఞానంగా ఉండిపోతుంది. అట్టి సాధకుడు కూడా దృశ్యావస్థను విశ్వసించనివాడు. వాస్తవంగా జరిగిన కుండలిని యోగము కేవలము ఒక భావన, ఊహ కాదు. యథార్థంగా కలియుగంలో సాధించిన, అభ్యాసం చేసిన ఘటన, అనుభూతి విషయము, జరిగిన సన్నివేశాలు,
వాస్తవ అంశాలు అభ్యాసానికి ప్రాతిపదిక అయిన యోగం. శరీరంలో రహస్యంగా ఉన్న ఒక యథార్థాంశంపై అన్వేషించే ఆచరణీయమైనది. ఇదే సత్యాన్వేషణ. యథార్థ యోగ కథ యోగుల జీవిత చరిత్ర లక్షణాలను పరిరక్షించు వచ్చునని డంకా మ్రోగించి సవాలు చేస్తుంది ఈ నూతన యోగం. శాశ్వతత్వాన్ని వాస్తవ రూపంలోకి తెచ్చి శ్రేష్టమైన మానవ రూప నిర్మాణమునకు శాశ్వతమైన నాణ్యమైన నూతన శక్తితో పనిచేయవలసి ఉంది. ప్రతి సాధకుడు బ్రహ్మస్థితికి చేరి శాశ్వత వ్యక్తిగా తయారు కావలేనన్న ధ్యేయంతో ఈ యోగ పథకమును రూపొందించారు. స్వతంత్ర దైవ రాజ్యం నుండి వచ్చి బంధంలో ఇరుక్కొని జనన మరణ చక్రంలో పరిభ్రమిస్తూ తిరిగి తన స్వతంత్ర స్వరాజ్యమును చేరుటకు ఈ మార్గము ఉపయోగపడుతుంది. ఇట్టి విప్లవాత్మకమైన భావన సంకల్పమును పృథ్వీపై ఇతర యోగ పద్ధతులతో సాధించుట వీలు కాదు. సమస్త పునర్జన్మలు పూర్తి అయిన తర్వాత ఎక్కడో పరలోకంలో సాధ్యపడుతుంది. సాక్షాత్ పరబ్రహ్మ పృథ్వీపై అవతరించి ప్రత్యక్ష యోగ మార్గమును ఆవిర్భవించి నశ్వరమునకు శాశ్వతమును కలుగుచేయుటకు ఒక పునాది వేశారు. ఒక నూతన యోగ సంస్థను శాశ్వతంగా నిలిచేటట్లు యోగ స్కూలును స్థాపించడం జరిగింది సివివి గారు. దీనికి స్థానిక సభ్యులు, వ్యవస్థాపకులు. సమస్త మానవ జాతికి బ్రహ్మమనే బ్రహ్మము ఈ కుండలిని శక్తి ఆధారాలు ఏంటి? 41 ఈ ఆదిలోనే నూతన స్థూల రూపం ఏ విధంగా ఉండాలి, దానికి ఏ విధంగా సమగ్రతను సంపూర్ణతను కలిగించాలి అనే ప్రశ్నలు ఇందలి ప్రధాన సూత్రాలు. మేడం అంటే ఈ పేర అయిపోతా ఆపుదాం మేడం. అయిపోయింది మేడం. ఓకే, కంప్లీట్ చేద్దాము మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్.